సూర్యచంద్రులు ఉన్నంతకాలం చెన్నమనేని కుటుంబం ప్రజాసేవలో ముందుంటుందని మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ అన్నారు. కొనరావుపేట మండలం సుద్దల గ్రామానికి చెందిన బాదినేని శ్రీనివాస్ 30 సంవత్సరాల క్రితం బస్ ప్రమాదంలో కాలు కోల్పోగా ఓ టిఫిన్ సెంటర్ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. టిఫిన్ సెంటర్ కు కావాల్సిన సరుకులు తేవడానికి ఇబ్బందులు పడుతున్న విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ 3 చక్రాల స్కూటీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా పార్టీలకు అతీతంగా సేవ చేయాలని వారు తెలిపారు. వికలాంగులు పడుతున్న ఇబ్బందులు చూడలేక స్కూటీలు అందించడం జరిగిందని అన్నారు. వాహనాలతో వారికి జీవనోపాధి కలుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే పలువురికి స్కూటీలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కాశవేణి మహేష్, వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఉప్పుల శంకర్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రవెల్లి నాగరాజు, మాజీ సర్పంచ్ మంజుల, ఎల్లారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్ గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో వికలాంగుడైనటువంటి బాదినేని శ్రీనివాస్ గారికి మన మాజీ జెడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రావు గారు వారి చేతుల మీదుగా 3 చక్రాల వాహనము ఇవ్వడం జరుగుతుంది. అంగవికలాంగులు తప్పకుండా మీరు దయచేసి త్వరలో వారికి బండి ఇవ్వాలని నేను మా వాళ్ళందరి తరఫున నా తరఫున కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ, ముందున్న వాళ్ళకు, ఇక్కడ వెనుకున్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం, అలాగే ఒక వికలాంగుగా ఉన్నటువంటి బాదినేని శ్రీనివాస్ గారికి వారి యొక్క సహాయ సహకారంతో శ్రీకుమార్ గారు ఈ యొక్క వాహనాన్ని అందించడం మనందరం సంతోషించాల్సిన విషయం. చాలా రోజులుగా తను ఇబ్బంది పడుతున్నాడు. ఆర్థికంగా తనకొక వెహికల్ అవసరం ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయగానే వారు వెంటనే స్పందించి మరి ఈరోజు అందించడం మనందరం సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వారు మనకు అరుదుగా చేస్తూనే ఉన్నారు. ఈరోజు మన శ్రీకుమార్ బాబు గారు బాదినేని శ్రీనివాస్ వారికి ఒక 3 చక్రాల బండిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంతకుముందు మన ఊరుకు శ్రీకుమార్ బాబు ఎన్నో సేవలు చేయడం జరిగింది. సాకలైన మా విగ్రహం కానీ, ఆటో యూనియన్కు బట్టలు ఇవ్వడం కానీ, అటువంటి ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అతను బాదినేని శ్రీనివాస్ గారికి ఈ వెహికల్ ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం 2022లో శారదేవయ్య గారికి గుర్తుందో లేదో కానీ ఈ బాదినేని సింధి పల్లి చౌరత కాడ హోటల్ ఉండే, ఆ టిఫిన్ తినుకుంటా నాయని ప్రభాకర్, శారదేవయ్య అందరూ ఉన్నాం. మీరు అంతకుముందే ఒకటి ధర్మారం కాడ జ్యోతి అన్న అమ్మాయికి వెహికల్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఈ సీన్ కూడా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు అదే రోజు నాకు విన్నవించడం జరిగింది. సరే కొద్దిగా లేట్ అయింది, కొన్ని పనులు కమిట్మెంట్ చేసుకుంటా వచ్చేసరికి ఈ రోజు పట్టింది. ఇక్కడ ఎట్టకేలకు ఈరోజు బాదినేని సీన్కు వెహికల్ ఇచ్చుకోవడం జరిగింది. మీరు ఈ వెహికల్తోని మీ యొక్క జీవనోపాధి మీరు మళ్ళీ హోటల్ పెట్టుకోవాలి. మా అందరికి మంచి రోజు పొద్దున చాయ్ టిఫిన్ పెట్టాలి. ఇక్కడ సుధర ప్రజలందరికీ కొంచెం ఓపికతోని శాంతంగా అందరు చేసుకుంటూ మీరు భవిష్యత్తులో కూడా ఇంకా ఆయురారోగ్యంతో ఉండాలి. ఇంకా కానీ ఈ బండ్లు మాత్రం ఒక్కటి మా అందరి తరఫున చెప్పేదంటే అమ్ముకోవడానికి మాత్రం వీలు లేదు. అది కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా జరుగుతుంది. ఇంకా మండలం కూడా ఇంకా చాలా ఇద్దరు ముగ్గురు ఇచ్చేది ఉన్న వెహికల్స్ కూడా అవి కూడా త్వరలో ఉంటాం. ఈ వెహికల్ ఇవ్వడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిజంగా నాకు డీలర్ రామచంద్రం గారి వారి మనోవేదన, వారి బాధ చూసి కనుగొని ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో చూసి అప్పటికెళ్ళి ఒక ఆలోచన చేసుకొని ఎవరైతే లబ్ధి పొందుతారో, ఎవరైతే దీని మీద పని చేసుకొని శారీరకంగా జ్ఞానం ఉండి అన్ని ఉండి కానీ అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలని ఇంతకుముందు చెప్పినట్టు వివిధ సమావేశాలలో మా మిత్రుల దగ్గర, కొన్ని సంస్థల దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేసేది మంచి కాన్సెప్ట్ ఇది. ఇటువంటి ఎవరు మనందరం కలిసి ఒక సామాజిక బాధ్యత కింద అన్ని కార్యక్రమం చేయడం జరుగుతుంది. డీలర్ రామచంద్ర గారు మా తల్లి పేరు మీద ఇచ్చాను. వాటికి ధర్మారం కాడ మా బంధువులు ఇద్దరు నేను అందంగా చూపించాం. ఇది కూడా మేము ఒక ముగ్గురం కలిసి షేర్ చేసుకొని చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలతో, మీ ఆశీర్వాదంతో ముందుకు పోయి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ పోతామని నాకు ఇంతకుముందు అక్కడ అవకాశం ఇచ్చిన మా సుద్దాల గ్రామ పెద్దలకు, ప్రజలకు, మా చెన్నమనేని కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక